బెస్ట్ అండ్ బెస్ట్ వర్కౌట్ అనమాట. మనకు మంచిగా చెస్ట్ కానీ మనకు ఎల్బో కానీ సారీ ఇవి మంచిగా ఉండిద్ది. సో ఈ వర్కౌట్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను, చూడండి. సో హాయ్ గైస్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుండి అయితే నేను డైలీ బ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను. నేను ఎలా వర్కౌట్ చేస్తాను, ఎలా నా ఫుడ్ ఏంటి, నేను ఎలా డైట్ తీసుకుంటాను అనేది మీ అందరూ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా షెడ్యూల్ వచ్చేసి నాకు టైం చిక్కదు అయినా కానీ నేను నా టైంలో నా వర్కౌట్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. చూద్దాం ఎన్ని రోజుల వరకు అయితే నాకు ఇలా టైం అయితే ఫ్రీగా ఉండిద్దో అన్ని రోజుల వరకు నేను ప్రతిరోజు కష్టపడతా. నా బాడీ నేను మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటా. ఇంకొకటి వచ్చేసి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడే కొత్తగా వస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్కి వెళ్తున్నా. రన్నింగ్ అయిపోయిన వెంబడే నేను ఫిట్నెస్లో ఏ ఫిట్నెస్ చేస్తానో మీ అందరికీ చూపిస్తాను, ఓకే ఫ్రెండ్స్. చలో. సో గాయ్స్, ప్రజెంట్ అయితే రన్నింగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ గ్రౌండ్ అయితే చూపించకూడదు, ఎందుకంటే నేను అలాంటి ప్రదేశాలలో ఉన్నా కాబట్టి. ఓకే, మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఏం చేస్తానో. నా నోటి నుండి అయితే చెప్పకూడదు అది, ఓకేనా. ఇక ఇప్పటి నుండి అయితే డైలీ లాగైతే కంటిన్యూగా రొటేషన్లో వస్తుంటుంది. జిమ్లో నీకు వెయిట్ అయితే ఇంకా పెరుగుద్ది, దానికి తోడు శరీరం అన్ని విధాలుగా నీకు సహకరించదు, ఓకే. అదనమాట ఫిట్నెస్లో. ఇప్పుడు నేను రన్నింగ్ అయితే ఈరోజు వచ్చేసి 3 కిలోమీటర్ల రన్నింగ్ కొట్టాలనుకుంటున్నాను. అంటే కొంచెం పెంచుతా రన్నింగ్, ఒకేసారి పెంచకుంది. ఎప్పటికైనా ఒకేసారి 10 కిలోమీటర్లు కొట్టాలి అని ఏం లేదు, ఓకే. నేను నా వీడియోలు మీరు చూసినట్లయితే ఎక్కువ నేను చాలాసార్లు నా వీడియోలు ఓవర్ వెయిట్లో ఉంటాయి, అండర్ వెయిట్లో కూడా ఉంటాయి. అంటే వెయిట్కు తగ్గ దానికంటే ఇంకా ఎక్కువ లోపు 87 వెయిట్లో ఉన్న వీడియో కూడా ఉంది. 64 రీజన్గా నేను బాక్సింగ్ ఆడినప్పుడు నా వెయిట్ 64కి అయితే నేను తీసుకొని వచ్చా, అంతా డౌన్ చేసా. వాటి గురించి చాలా విషయాలు నాకు తెలుసు. అంటే నా సీనియర్లు వాళ్ళ గురించి నేను నేర్చుకున్నా. మీకు తెలియకుంటే మీకు చెప్పాలని నేను కూడా కొత్తగా యూట్యూబ్లో అయితే వచ్చాను, ఓకే. చాలా సింపుల్గా వెయిట్ లాస్ చేసుకోవచ్చు, వెయిట్ గెయిన్ కూడా చేసుకోవచ్చు. చాలామంది ట్యాబ్లెట్ తీసుకుంటారు, అలాంటివన్నీ తప్పు. బాడీ ఎఫెక్ట్ అయితే వస్తాయి మీకు, అలాంటివి చేయకూడదు, ఓకేనా. మీ బాడీ ఎప్పుడు మీకు అనుకూలంగా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్య స్థితి కరెక్ట్గా ఉండాలంటే అది వచ్చేసి ఫిట్నెస్, ఓకే. ఇప్పుడు నేను లాస్ట్ రౌండ్ కొడతా, ఫాస్ట్ కొట్టాలి, ఓకే. నేను ఫిట్నెస్లో జిమ్ హాల్ అయితే ఎప్పుడు కలుసుకుంటాం మళ్ళీ మీతోటి, ఓకే. చలో. సో గాయస్, ఫైనల్లీ ఈరోజు వర్కౌట్లో అయితే 3K కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్ట్రెంథింగ్ వర్కౌట్ అయితే చేస్తాను. ప్రతి వర్కౌట్ అయితే మీకు చూపిస్తా ఏ వర్కౌట్ చేస్తున్నాను. ఇది నాది డైలీ రొటేషన్ అన్నమాట. ఫస్ట్ వర్కౌట్ చేస్తా, బాడీ వర్కౌట్, ఫుల్ బాడీ వర్కౌట్, ఓకే. నాది రన్నింగ్ అయిపోయినప్పుడు ఫస్ట్ ఏ వర్కౌట్ అయితే చేస్తానో ఆ వర్కౌట్ దీంట్లో సపాటా కొడతాను అనమాట. ఎక్కువ సపాటా కొట్టాలా. చలో. 1 2 3 4 5 6 7 8 9
10. Slide. Go up. Ready? 14. 15. 16. 17. 19. 20. సో గైస్ ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. 20 అయితే చేశాను. దీని తర్వాత 20 అయితే చేస్తాను. ఓకే, చేయి అయితే బాగుంటుంది అనమాట. మనం చేయి వర్కౌట్లు అయితే సపోర్టర్లో మీకు చాలా వరకు లాభాలు ఉంటాయి. కాళ్ళ నుండి మొత్తం ఫుల్ బాడీ మంచి వర్కౌట్లు అయితే ఉండిద్ది. ఓకే, ఇది ఎక్సర్సైజ్ నేను డైమండ్ పుషప్ అయితే చేస్తాను. అది కూడా సేమ్ 3 స్టెప్ అయితే చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే మ్యాక్సిమం ఏం చేస్తామో చూడండి. సెల్ఫ్ స్టార్ట్. 20 దీంట్లో కొద్దిగా హార్డ్ అవుతుంది అనమాట. డైమండ్ పుషప్, క్లోజ్ పుషప్. దీంట్లో మనకి బైసెప్ ట్రైసెప్లు కొద్దిగా మంచిగా ఉంటాయి అనమాట. ఓకేనా, దీని తర్వాత రెండో స్టెప్ అయితే మళ్ళీ డైమండ్ పుషప్ 10 అయితే చేస్తాం. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 1 స్టెప్ దీంట్లో అయితే 5 అయితే చేస్తాం. ఓకే, 20, 10 కొద్దిగా తగ్గిస్తాం. ఎందుకంటే చేతుల్లో నొప్పి ఉంటుంది కాబట్టి. ఓకే, 1, 2, 3, 4, 5. సో గైస్ ఇప్పటి వరకు అయితే సపాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెండోది వచ్చేసి డైమండ్ పుషప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సైడ్ టు సైడ్ హ్యాండ్ అనమాట. ఇలా ఓకే, ఇలా అనమాట. సో ఈ వర్కౌట్ కూడా బెస్ట్ అండ్ బెస్ట్ వర్కౌట్ అనమాట. మనకు మంచిగా చెస్ట్ కానీ, మనకు ఎల్బో కానీ, సారీ ఇవి మంచిగా ఉంటుంది. సో ఈ వర్కౌట్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నా, చూడండి. ఓకేనా, కొంచెం ఈ వర్కౌట్ చేసేటప్పుడు కొద్దిగా చేతులు దూరం పెట్టుకోవాలి. ఓకే, మనం చేసే వర్కౌట్లో మొత్తం ప్యారల్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే బాడీ ప్యారల్ ఉండిద్దో వర్కౌట్ మంచిగా ఉంటుంది, బాడీ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, నేను ఇంత తీసుకున్నాను. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. లాస్ట్ 1 మంచిగా హార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, లాస్ట్ 1. ఈ వర్కౌట్లో చేతులు మంచిగా నొప్పి వస్తాయి అనమాట. ఓకేనా, చేస్తామంటే మంచి బెనిఫిట్ అయితే ఉండిద్ది. ఎప్పుడైతే నీకు చేతిలో మంచి పవర్ అయితే ఉండిద్దో ఈ వర్కౌట్ చేయడానికి చాలా సులువుగా ఉండిద్ది. ఓకే, చలో ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని 2 టైమ్స్ అయితే నేను చేస్తాను. చేస్తా ఉంటే ప్రతిరోజు 3 టైమ్స్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఈజీగా. నేను ప్రజెంట్ అయితే 10 అయితే చేశాను, మళ్ళీ ఇంకో 10 అయితే చేస్తాను. వీడియో కొద్దిగా ఎక్కువ అవుతుందని నేను కట్ చేస్తున్నాను. ఓకే, అది నేను నార్మల్గా చేసేస్తాను. దీని తర్వాత వర్కౌట్ అయితే మీకు చూపిస్తాను.
దీని తర్వాత వర్కౌట్ వచ్చేసి ఎల్బో వర్కౌట్ అనమాట. దీంట్లో నేనైతే ఎల్బోను ఉపయోగిస్తాను అనమాట. ఓకే, చలో మ్యాట్ అయితే ఇలా తిప్పేస్తా. ఇది ఎల్బో వర్కౌట్. ఎప్పుడైతే నువ్వు ఎల్బో వర్కౌట్ మంచిగా చేస్తావో నీకు చేతులు, ఇప్పుడు నేను హాఫ్ హ్యాండ్ చేశాను కదా, చూడడానికి మంచిగా ఉంటుంది అనమాట. నాకు కాదు, ఎదుటి వాళ్ళకి. అందుకని ఎవరైతే ఎక్కువ ఎల్బో వర్కౌట్ చేస్తారో వాళ్ళకి సైడ్ అయితే బైసెప్ అయితే మంచిగా పొజిషన్లో వచ్చింది అనమాట, మంచిగా కట్లు తిరిగి. ఓకే, చలో బాడీ లెవెల్ కరెక్ట్గా ఉండాలి, ప్యారలల్లో ఉండాలి. ఓకే, పుషప్ ఎల్బో. ఓకే, ఆల్టర్నేట్ ఎల్బో అనమాట, ఎల్బో. ఓకే, ఆల్టర్నేట్. ఓకే, సో గైస్ ఇప్పుడు అప్పర్ బాడీ వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. సో నేను చేసే వర్కౌట్లు అప్పర్ బాడీ వర్కౌట్లలో ఫస్ట్ వన్ వచ్చేసి సపాటా చేస్తా. దాని తర్వాత వచ్చేసి సెటప్ పొజిషన్లో కూడా సపాటా చేస్తా, కానీ మీకు సపాటాలో ఒకే విధం కాబట్టి ఒకటే చూపించాను. దాని తర్వాత రెండోది వచ్చేసి డైమండ్ పుషప్, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మూడోది వచ్చేసి సైడ్ టు సైడ్ పుషప్ అనమాట. ఇది కూడా చాలా బెస్ట్ వర్కౌట్ బాడీకి. ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్టర్నేట్ పుషప్, ఇది ఎల్బో పుషప్ అనమాట. చేతులకి మంచిగా నరాలు అయితే ఇలా తిప్పేస్తే నరాలన్నీ బయటకు వస్తాయి అనమాట. సో ఈ 4 వర్కౌట్లు అయితే మన బెస్ట్ వర్కౌట్లో అప్పర్ బాడీ వర్కౌట్. దీంతో నేనైతే లెగ్స్ వర్కౌట్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే టైం లేదు, కానీ 6 ప్యాక్ వర్కౌట్ అయితే చేస్తాను. తర్వాత మీకు లెగ్స్ వర్కౌట్ అయితే ఒకరోజు అయితే చూపిస్తాను అనుకుంటున్నాను. ఓకేనా, చలో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 6 ప్యాక్ వర్కౌట్ అయితే నేను చూపిస్తాను. 6 ప్యాక్లో బెస్ట్ వర్కౌట్ వచ్చేసి ఆల్టర్నేట్ అనమాట, ఆల్టర్నేట్ సెటప్. ఫస్ట్ వన్ ఆల్టర్నేట్ సెటప్లో మీకు మెయిన్గా ఇక్కడైతే ప్రెజర్ ఉండేది అనమాట. మంచి బెస్ట్ వర్కౌట్ 6 ప్యాక్ వర్కౌట్. ఆల్టర్నేటివ్లో డబ్ల్యూ సెటప్ అనమాట. ఓకేనా, ఇది సింగిల్ టు సింగిల్ హ్యాండ్ అనమాట కిక్. దాని తర్వాత 2 కాళ్ళని కిక్ చేసుకోవాలి మనం డబ్ల్యూ సెటప్లో. ఓకే, చలో ఫస్ట్ వన్ ఆల్టర్నేటా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి డబ్ల్యూ షెట్ అనమాట. ఇది రెండోది మనకు 6 ప్యాక్లో. ఫస్ట్ వచ్చేసి సింగిల్ టు సింగిల్ ఆల్టర్నేట్. ఇది రెండో వర్కౌట్ వచ్చేసి 2 కాళ్ళను సేమ్ కిక్ చేయాలి. ఓకేనా, దీన్నే డబ్ల్యూ షెట్ అంటారు. ఓకే, చల్ సార్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. లెంత్ ఎక్కువ అవుతుందని నేను వీడియో సగమే చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే దీన్ని 3 టిప్స్ అయితే మీరు చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు 6 ప్యాక్ అయితే ఈజీగా పడిపోయింది అనమాట. ఓకేనా, దీని తర్వాత సేమ్ డబల్ లెగ్ సిట్టింగ్లో బ్యాక్ సపోర్టు మన చేతిలో అయితే సపోర్ట్ తీసుకోవాలి. ఓకే, ఇలా అనమాట. 2 కాళ్ళని అయితే కిక్ చేయాలి. ఓకే, డబల్ లెగ్ షూటింగే, ఇది కూడా బ్యాక్ సైడ్ సపోర్ట్ అనమాట. ఓకే, చల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19, 20. చూడు నరాలు కనపడుతున్నాయి కదా, సేమ్ ఇదే విధంగా మనం ఎక్కడ తిరిగినా కానీ హాఫ్ టీ షర్ట్ వేసుకుని బయట తిరిగినామంటే ఒక కొత్త లుక్ అయితే మంచిగా ఉండేది ఇప్పుడు హాఫ్ టీ షర్ట్లతో అయితే. ఇదైతే నేను కంటిన్యూ అయితే చేస్తాను వీలైనంత వరకు. దేవుడి నాకు ఎంతవరకు అయితే సపోర్ట్ ఉంటుందో దేవుని వర్కౌట్ అయితే ఎప్పుడు ఆపను. ఓన్లీ ఫిట్నెస్ వర్కౌట్. జిమ్లో ఉన్నా కూడా జిమ్ వర్కౌట్లు అయితే ఏం చేయను. ఇక్కడ అందరు చూస్తారు కానీ మీకు చూపించాలంటే ఏం లేదు కదా, ఒక యూట్యూబ్లోనే ఇలా అయితే చూపిస్తున్నా. ఎందుకంటే బయట అయితే నేను అసలు చేయకూడదు, ఆ లొకేషన్ అయితే చూపించకూడదు. అందుకే ఇక్కడైతే ఏం ఇబ్బంది ఏమి ఉండదు. మా టీషర్ట్లు వేసుకునే టీషర్ట్లు కానీ మేము యూజ్ చేసే వస్తువులు కానీ ఏం చూపించకూడదు అనమాట. అందుకే ప్రాపర్గా సివిల్ లాగానే వీడియో చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు 6 ప్యాక్లో 3 స్టెప్ అయితే మనం 4th అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఒకటి సింగిల్ లెగ్ షూటింగ్, డబల్ లెగ్ షూటింగ్, డబ్ల్యూ షూట్, మళ్ళీ బ్యాక్ సైడ్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని డబ్ల్యూ షూట్. ఈ 4 అయితే కంప్లీట్ అయిపోయాయి. దాని తర్వాత రోకింగ్ పొజిషన్ అని అంటారు దీన్నే. ఓకేనా, దీన్ని ఎంత దూడైతే మీరు రోకింగ్ పొజిషన్ చేస్తారో ఫుల్ బాడీ వర్కౌట్లో మంచిగా బెస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అది చూపిస్తాను. ఇది అన్ని వర్కౌట్లు అయిపోయిన తర్వాత ఇదైతే మ్యాక్సిమం చేయాలి. టైం పెట్టుకొని కౌంటింగ్ పెట్టుకొని చేయాలన్నమాట. ఈరోజు ఒక 30 సెకండ్స్ వరకు, తర్వాత 40 ఇలా కౌంట్ అనమాట. తర్వాత 1 మినిట్, తర్వాత 2 మినిట్ ఇలా కౌంట్ చేసుకున్నారంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ మంచిగా హార్ట్ఫుల్గా మంచిగా ఒక పొజిషన్గా తయారవుతాయి. ఓకే, చలో స్టార్ట్. దీన్నే మనం మామూలుగా ఇక్కడైతే దీన్ని రోకింగ్ పొజిషన్ అనమాట, ప్లాంక్ అంటారు దీన్ని. నేనైతే మీకు అర్థం కావాలని రోకింగ్ పొజిషన్ అంటాను. ఓకే, ఫుల్ బాడీ రోక్ చేయాలి. ఓకేనా, ఇలా చలో స్టార్ట్. కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పటికీ 1 మినిట్ అనమాట. ఓకేనా, మ్యాక్సిమం రోక్ చేయాలన్నమాట. ఓకే, 1 2 3 4 5 6 7 8. షేక్ అవుతుంది చూడు బాడీ మొత్తం. ఓకేనా, ఎప్పుడైతే మీకు షేక్ అవుతుందో దీన్నే మంచిగా తయారవుతుంది. ఓకే, సో మీ ఎప్పుడైతే మొత్తం వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోద్దో ప్రశాంతంగా ఇలా కూర్చున్నాను అనుకో, ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా అయితే ఇలా కూర్చోవాలన్నమాట. ఓకే, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ నా వర్కౌట్ వచ్చేసి. ఉదయాన్నే చేయాలంటే ఇక్కడ వీడియో అయితే చేయలేను, ఇక్కడ చాలామంది ఉంటారు. సాయంత్రం నేనైతే డైలీ ప్రతిరోజు సాయంత్రం పూట అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. 7:30 నుండి మ్యాక్సిమం 9 గంటల వరకు అయితే నేను వీడియోస్ చేస్తాను అనమాట. 1.5 అవునా. అదే నాకు ఎవరైనా సపోర్ట్ గిన్ ఉంటే వీడియో కంటిన్యూగా తొందరగా అయిపించేవాడిని. ఈరోజైతే ప్రజెంట్ అయితే ఎవరు లేరు, అందుకని నేను ఒక్కనే చేస్తున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఓకే, అర్థమవుతుందా? చూస్తున్నారా, బాడీ మంచి వర్కౌట్లో ఉంది పొజిషన్ అయితే. కానీ ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడు మంచి పొజిషన్ రావాలంటే స్ట్రెంథింగ్ వర్కౌటే. ఈ జిమ్ చేసే ప్రతి ఒక్కరు నా స్ట్రెంథింగ్ వర్కౌట్ చేస్తారు, కానీ మనం జిమ్ చేయము. నాకు అనుకూలంగా ఉంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు అయితే ఉంటే
నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు ప్రతి ఒక్క డౌట్ని నేను మీకు క్లారిఫై అయితే చేస్తాను. నేను ఏమన్నా తప్పు చేసింటే నన్ను క్షమించండి బ్రో. రీజన్గా ఒక బ్రదర్ అయితే నేను వేసుకునే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అది స్ట్రెచబుల్ అనమాట. నా వర్కౌట్లకు కొద్దిగా అనుకూలంగా ఉంటుందని నేను దాన్ని ఇప్పుడు ఇది 1, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3. ఓకేనా? ఈ విధంగా నేను ఎప్పుడైనా వర్కౌట్ చేసినా కానీ ఇలా యూజ్ చేస్తా. కానీ యూజ్ చేయడం చాలా మంచి బెస్ట్ అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అందుకనే నేను ఆ స్ట్రెచబుల్ దాంతో యూజ్ చేసేవాడిని ప్రతి వీడియోలో. కానీ సరే, అది కూడా వద్దు. ఇప్పుడైతే ప్రాపర్గా రెస్పెక్ట్గా మీకైతే వీడియోలు అయితే చూపించాలని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా తప్పు ఉంటే ఓపెన్గా అయితే నా వీడియోలో మీకు కామెంట్ అయితే చేయొచ్చు. దాన్ని కూడా నేను సరిదిద్దుకుంటానని చెప్తున్నా. ఓకేనా? సో మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పటి నుండి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే 8 years అయితే ఉంది నేను చేసే దాంట్లో జాబ్లో. ఈ 8 yearsలో నేనైతే సక్సెస్ కావాలని అనుకుంటున్నా యూట్యూబ్ తరఫున. మీ సపోర్టు, మీరు ఇచ్చే ఆప్యాయత నాకు చాలా అవసరం. ఓకే, చలో ఉంటా ఫ్రెండ్స్. రేపు వచ్చే వీడియోలో నా డైట్ కూడా మీకు షేర్ చేస్తా. డైలీ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తా, నేను ఎలా ఉంటాను అనేది. ఓకేనా? చలో, థ్యాంక్ యూ, జై హింద్.